వెల్కమ్ టు ద ఫిజిక్స్ అండ్ ప్రసాద్ ఛానల్. నా పేరు ప్రసాద్, నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఇప్పుడు ఈ ఛానల్లో ఈరోజు మనము ఫస్ట్ ఇయర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్కి ఫిజిక్స్లో మ్యాక్సిమం స్కోర్ రావాలంటే ఏ చాప్టర్స్ చూసుకుంటే బాగుంటుంది, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే విషయం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మొత్తం బ్లూ ప్రింట్ అనేది ఒకటి ఉంది. బ్లూ ప్రింట్ గురించి ఒక విషయం ముందర మీకు చెప్పాలి. ఏంటి అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అది అఫీషియల్గా ఎప్పుడు కూడా బ్లూ ప్రింట్ అనేది మనకి ఇవ్వలేదు. ఈ బ్లూ ప్రింట్ మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రైవేట్ పబ్లిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ప్రైవేట్ ఛానల్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ బేసిస్ మీద ఈ చాప్టర్లోంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని స్టడీ చేసి వాళ్ళు తయారు చేసి పబ్లిష్ చేస్తున్న బ్లూ ప్రింట్. అంతేగాని అఫీషియల్గా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మనకి ఎటువంటి బ్లూ ప్రింట్ ఇవ్వలేదు. ఓకే, మీకు ప్యాటర్న్ తెలుసు అనుకుంటాను. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చెప్తున్నాను, వినండి. మొత్తం 60 మార్క్స్ పేపర్, 3 hours. ఇందులో మొత్తం 21 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక 10 ఉంటాయి, అన్నీ అటెంప్ట్ చేయాలి. సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, 6 రాయాలి. సెక్షన్ సిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి 3 ఇస్తారు, 2 రాయాలి. ఫస్ట్ సెక్షన్ కనుక చూసుకుంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్. సో 10 క్వశ్చన్స్ ఆల్ కంపల్సరీ, 10 2s 20 మార్క్స్ అక్కడికే అయిపోతుంది. సెకండ్ సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8లో 6 రాయాలి, ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 6 4s 24 మార్క్స్ అక్కడికి అది అయిపోతుంది. సెక్షన్ సిలో ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. వీటిల్లో 3 ఇస్తాడు, 2 రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్క్స్, 2 8s 16 మార్క్స్. సో టోటల్గా పేపర్ తయారయ్యేది 76 మార్క్స్కి. అందులో సెక్షన్ బి అండ్ సెక్షన్ సిలో చాయిస్లకి మొత్తంగా ఒక 16 మార్కులు తీసేస్తే 60 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 60 మీకు మ్యాక్సిమం స్కోర్ రావాలంటే ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏంటి. ఇక్కడ ఉన్న బ్లూ ప్రింట్ ప్రకారం మనం చూసుకుంటే టోటల్గా మనకి ఫస్ట్ ఇయర్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 చాప్టర్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వర్క్ ఎనర్జీ అండ్ పవర్, ఒకటి ఆసిలేషన్స్, ఒకటి థర్మోడైనమిక్స్, ఒకటి. ఫర్దర్ ఈ 3 చాప్టర్స్లో ఒకవేళ 3 చాప్టర్స్ మేము చదవలేము అనుకుంటే ఏదైనా ఒక చాయిస్ మీరు వదిలేసుకోవచ్చు. చాలామంది థర్మోడైనమిక్స్ వదిలేయడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. అది మ్యాండేటరీ ఏం కాదు, మీ ఇష్టం. మీరు మీ వీలుని బట్టి ఏ చాప్టర్ బాగా త్వరగా ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే ఆ చాప్టర్ త్వరగా ప్రిపేర్ అవ్వండి. 3 చాప్టర్స్లో 2 చాప్టర్స్ మీరు త్వరగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయో అందులోంచి వేరే క్వశ్చన్స్ ఏ కేటగిరీవి రావటంలా. ఇక్కడ కూడా ఆసిలేషన్స్ చూడండి, ఇక్కడంతా బ్లాంక్, అంటే షార్ట్ ఆన్సర్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్ కానీ దీనిలో రావడం లేదు. అలాగే థర్మోడైనమిక్స్లో కూడా ఏం రావడం లేదు. రైట్, కాబట్టి ఈ 3 చాప్టర్స్లోంచి మనకి పక్కాగా ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. ఈ ఎస్ఏ క్వశ్చన్స్లో ఐదర్ కంప్లీట్గా థియరీ ఉండొచ్చు, లేకపోతే థియరీతో పాటు ఏమైనా ఒక న్యూమరికల్ కూడా ఉండొచ్చు. థియరీ క్వశ్చన్ మాత్రమే ఉంటే కంప్లీట్గా 8 మార్క్స్ థియరీ క్వశ్చన్కి మాత్రమే ఉంటుంది. లేదు, మనకి థియరీ క్వశ్చన్తో పాటు ఒక న్యూమరికల్ కూడా ఇస్తాడంటే ఆ న్యూమరికల్కి 2 మార్క్స్ ఉంటుంది, థియరీకి ఏమో 8 మార్క్స్ ఉంటుంది. సరే, థియరీకి ఏమో 6 మార్క్స్ ఉంటుంది. రైట్, ఇట్లా 8 మార్క్స్ని డివైడ్ చేసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ బిలో ఏ చాప్టర్స్లోంచి వస్తున్నాయి అది చూద్దాం ఒకసారి. ఓన్లీ షార్ట్ ఆన్సర్ మాత్రమే వచ్చేటట్టయితే
మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ ఒకటి, దాని తర్వాత ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, అందులోంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. దాని తర్వాత గ్రావిటేషన్ చాప్టర్లోంచి 1 క్వశ్చన్ వస్తుంది, రైట్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లోంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఈ 4 చాప్టర్స్లోంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 1 2 3 4 4 క్వశ్చన్స్ 4 చాప్టర్స్లోంచి వస్తున్నాయి, రైట్. 4 కాదు, 1 ఇక్కడ 2 3 ఇది 4 ఇది 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. 5 క్వశ్చన్స్ 4 చాప్టర్స్లోంచి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లోంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఓకే. దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అందులో ఒకటి అండర్స్టాండింగ్ కేటగిరీలో ఉంటుంది, ఒకటేమో స్కిల్ బేసిస్ మీద ఉంటుంది. సో ఈ కేటగిరీస్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్. ఇవి ఏంటి అంటే, నాలెడ్జ్ అంటే మీరు చదువుకున్న దానికి ఎంత గుర్తుంటుంది ఏంటి అనేది. అండర్స్టాండింగ్ మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకున్న దానికి ఎట్లా అప్లై చేసుకోగలుగుతున్నారు, అది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత దానిలో మీకు స్కిల్ ఎంత ఉంది, అది స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్, ఓకే. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎట్లయినా రావాలని, ఈ కేటగిరీస్లో రావాలని రూల్ ఏమీ లేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓకే ఇన్ని వస్తున్నాయి. సో 1 ఇక్కడ 2 3 4 and 5 ఈ 4 చాప్టర్స్లోంచి 1 2 3 4 చాప్టర్స్లోంచి ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా 3 చాప్టర్స్లోంచి ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 4 + 3 7. మిగిలిన 7 చాప్టర్స్లోంచి మనకి విఎస్ఏక్యూస్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే ఏ చాప్టర్స్లోంచి వస్తున్నాయి కనుక చూసుకుంటే, ఒకటి ఫిజికల్ వరల్డ్, రైట్. తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, దాని తర్వాత అక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఓకే. తర్వాత కైనెటిక్ థియరీ. 1 2 3 4 ఈ 4 చాప్టర్స్లోంచి మనకి కేవలం 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. కాబట్టి మీరు ఒకవేళ చాప్టర్ మొత్తం చదవలేకపోయినా ఇవి అందులో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా పక్కాగా నేర్చుకోగలిగితే మీకు ఖచ్చితంగా ఆ చాప్టర్స్లోంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు, రైట్. ఇంకా మిగిలిపోయినవి ఏంటి? 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కలిపి కొన్ని చాప్టర్స్లోంచి వస్తున్నాయి. అవి ఏంటి కాంబినేషన్ అంటే, ఇక్కడ చూడండి. మోషన్ ఇన్ ఏ ప్లేన్, రైట్. ఇందులో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అలాగే లాస్ ఆఫ్ మోషన్, ఇందులోంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, రైట్. తర్వాత ఇంకా ఇందులో నుంచి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకే. కేవలం ఇది చూసుకుంటే మీకు ఇలాంటి చాప్టర్స్ 1 2 3 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 3 చాప్టర్స్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ, రైట్. ఇందులోంచి చూసుకుంటే ఇందులోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఇందులోంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఇలా కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో 2 మార్క్స్ క్వశ్చన్స్ అవన్నీ మొత్తం 10 ఉంటాయి, రైట్. ఇక్కడ 1 2 ఇక్కడ ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పాం కదా, ఇదొకటి, రైట్. తర్వాత ఇక్కడ ఒకటి 2, ఇది 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా కనుక మీరు ప్రిపేర్ అయితే, సో మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఏ చాప్టర్ నుంచి అయితే ఒక 2 మార్క్స్ 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఆ చాప్టర్ మీరు చదవలేము అనుకుంటే కనుక అదేది ఐదర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ కానీ,
రైట్. ఇందులోంచి మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి 4 మార్క్స్వి. సో ఇదొకటి. ఇన్ కేస్ మీకు 8 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ మీరు రాయాలి. ఒకవేళ ఈ చాప్టర్ కనుక మీరు వదిలేస్తే కంప్లీట్గా స్టిల్ మీరు 60 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఏ చాప్టర్స్ వదిలేసేయచ్చు? 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఉన్న 3 చాప్టర్స్లో నుంచి ఒక చాప్టర్ వదిలేసేయచ్చు. ఈ పర్టికులర్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లోంచి కనుక ఈ చాప్టర్ కనుక వదిలేస్తే ఇందులోంచి 2 మార్క్స్ వెళ్ళిపోతాయి. సో 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు మిగిలిన చాప్టర్స్ అన్ని మీరు థరోగా నేర్చుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇదొక 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇదొక 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఓవరాల్గా 1 2 3 4 5 6 7 8. సో ఈ చాప్టర్ కనుక మీరు వదిలేసిన, రైట్, ఈ చాప్టర్ కనుక వదిలేసిన స్టిల్ అంటే 14 చాప్టర్స్లో మీరు 2 చాప్టర్స్ వదిలేసినా కూడా మీరు స్టిల్ 60 మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు రాసే ప్రతి ఆన్సర్ పర్ఫెక్ట్గా మీనింగ్ఫుల్ సెంటెన్సెస్తో రాయడం అలవాటు చేసుకోండి. బయట మార్కెట్లో కొన్ని బుక్స్ వస్తున్నాయి, ఏంటంటే బేబీ బుల్లెట్స్ అని అట్లాంటివి, రైట్. అలాంటి బుక్లెట్స్లోంచి కాకుండా దాని నుంచి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఉంటే మీకు తెలుసుకోలేరు. కాబట్టి ఆల్వేస్ బెటర్ ఏంటంటే టెక్స్ట్ బుక్లోంచి చదువుకోవడం. ఈ చాప్టర్స్ ఏవైతే నోటిఫై చేసుకున్నారో ఆ చాప్టర్స్ చూసుకోండి, టెక్స్ట్ బుక్లోంచి మాత్రం చదువుకోండి. కాబట్టి మీకు ఇప్పుడు ఫుల్ స్కోర్ అనేది వస్తుంది. ఆల్ ద బెస్ట్. ఓకే. Like, comment, and subscribe.